కర్కాటకం వారి కనుక చూసుకుంటే ఈ జూన్ మాసంలో మీకు జూన్ 2వ తేదీ నుంచి రాశిలోకి గురువు యొక్క సంచారం జరుగుతుంది. కాబట్టి రాశిలో ఉండే గురువు పంచమ స్థానాన్ని, సప్తమ స్థానాన్ని, భాగ్యస్థానాన్ని వీక్షిస్తాడు. దీనివల్ల కలిగే ఫలితాలు ఏమిటి? మరియు మీకు 12వ భావంలో శుక్రబుధులు ఉంటూ ఆ యొక్క శుక్రుడు 9వ తేదీకి గురువును కలుస్తున్నాడు. 23వ తేదీకి ఆ యొక్క బుధుడు 12వ స్థానం నుంచి రాశిలోకి వస్తాడు. మరియు ఏకాదశంలో రవి ఉంటూ 14, 15 తేదీల్లో మనకి 12వ భావంలోకి రవి మారడం, దశమంలో కుజుడు ఉంటూ 21వ తేదీకి లాభస్థానంలో కుజుడు రావడం, భాగ్యంలో శని, అష్టమంలో రాహువు మరియు చంద్రుడు పంచమ భావం నుంచి 12 రాశులు తిరిగి మళ్ళీ 6వ భావంలోకి కూర్చుంటాడు. ధనస్థానంలో కేతు ఉన్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎలా ఉండబోతుంది, ఏ దేవత ఆరాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఎప్పుడైతే ఈ కుజగ్రహం దశమ స్థానంలో ఉందో, లగ్నంలో గురువు వచ్చేసాడో, ఒక రకంగా లగ్నంలో గురువు ఉంటే సప్తమ పంచమ భాగ్య స్థానాలను వీక్షిస్తున్నాడు. సో వివాహం కానటువంటి వారికి వివాహం అయ్యేటువంటి యోగ్యతనిస్తున్నాడు. సో మీరు అప్పటి నుంచో సంతానం కోసం చేసే ప్రయత్నం కూడా కొంతవరకు ఫలిస్తుంది. బ్యాంక్ నుంచి కొన్ని లావాదేవీలు, బ్యాంక్ నుంచి వచ్చే కొంత ప్రెజర్ కూడా తగ్గుతుంది. తండ్రి గురువుల యొక్క అనుగ్రహము, తండ్రి గురువుల యొక్క సపోర్ట్ కూడా లభిస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే ధనభావంలో కేతు ఉన్నాడు కాబట్టి మీరు ధనపరంగా అభివృద్ధి చెందాలి అంటే కనుక గణపతిని ఎక్కువగా ఆరాధించండి. మీరు ఎంత గణపతి ఆరాధన చేస్తూ ఉంటే అంత ధనపరంగా అభివృద్ధి అనేటువంటిది ఖచ్చితంగా ఉంది తీరుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ మీకు వృత్తికారకుడు వృత్తి స్థానంలో దశమ స్థానంలో కుజుడున్నాడు కాబట్టి మీకు ఒక రకంగా చెప్పాలంటే చేస్తున్నటువంటి ఉద్యోగంలో లీడర్షిప్ అవ్వడము, ఒక స్టేజ్ పెరగడం అనేది ఇస్తూ ఉంటాడు. కానీ అదే ఉద్యోగంలో కుజుడున్నందుకు ఉద్యోగ స్థానంలో గొడవలు, ఘర్షణ, ఈర్ష, మిమ్మల్ని తట్టుకోలేని వాళ్ళు ఒక రకంగా దాన్ని చేయడం, నువ్వు చాలా ఒక రకంగా ప్రవర్తిస్తున్నాడు అనడం అంటే ఏమి లేదు. ఒక లీడర్ అయినప్పుడు లీడర్ ఏం చేయాలో ప్రవర్తిస్తుంటే కూడా అవతల వాళ్ళు తప్పు పడుతూ ఉంటారు. ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. కాస్త మీరు భాగ్యస్థానంలో శని ఉన్నాడు కాబట్టి ఇంతకాలం నుంచి ఏదైతే మీరు బ్యాంకింగ్ సెక్టార్స్ లేకపోతే తండ్రి గారు పడుతున్న ఇబ్బంది, గురువు నుంచి ఉండేటువంటి కొంత స్ట్రెస్ అనేది గురువు దృష్టి పడడం వల్ల కొంత తగ్గుతుంది. కాకపోతే ఇక్కడ గురువు పూర్తిగా శుభత్వంలో రాలేదు, ఇది మనం గుర్తించాలి. ఎప్పుడైతే గురువు తన యొక్క ఎనర్జీ శని రాహు ఎనర్జీస్తో వచ్చాడో ఇక్కడ డియోల్ ఫలితాలు వస్తూ ఉంటాయి. అంటే ఏంటి, ఒక రకంగా శుభత్వం వస్తూనే మళ్ళీ అందులో కొంత ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు శని రాహు గ్రహాల దగ్గర కనుక దీపారాధన చేసినట్లయితే గురువు ఇచ్చేటువంటి నెగటివ్ రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో ఉండవో గుర్తుపెట్టుకోండి. ఇక మీరు ముఖ్యంగా రీసెర్చెస్ నీటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు 7, 8 తేదీలు కాస్త జాగ్రత్తగా ఉండండి. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయంలో 9, 10 తేదీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మీరు నిత్యము చేయవలసింది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. ప్రస్తుతం గోచారంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితి మూలంగా మనం ఆల్రెడీ కొన్ని నెలల నుంచి చెప్తూనే వస్తున్నాం. కుజుడు అగ్నితత్వ రాశుల్లో ఉన్నాడు కాబట్టి విపరీతమైన ఎండల వల్ల వచ్చే ఇబ్బందులు ఉంటాయి. ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నీటి వల్ల వచ్చేటువంటి వైరస్లు, గురువు అతిచారంలో కర్కాటకంలోకి వెళ్ళాడు కాబట్టి ధరలు విపరీతంగా పెరగడం తగ్గడం, అది గోల్డ్ అనుకోండి, సిల్వర్ అనుకోండి, అన్నీ కూడా మనం ఆల్రెడీ మే 11 నుంచి మే ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ నుంచి పెరుగుతాయని చెప్పాం. అదే రకంగా పెరుగుతూ వస్తున్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే ఈ గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలా, సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలని చాలా మంది అడుగుతుంటారు. భూమి మీద చేయాలని ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ జన్మజాతకంలో కనుక రవి గురువులు బాగుంటే గోల్డ్ మీద చేయొచ్చు, ఎఫ్లెక్షన్లో లేదు అనుకుంటే. చంద్రుడు బాగుంటే సిల్వర్ మీద చేయొచ్చు, కుజుడు బాగుంటే ల్యాండ్స్ మీద చేయొచ్చు. మీ చతుర్థ భావం కూడా బాగుంటుంది దాంతో పాటు కుజుడితో పాటు, అప్పుడు ల్యాండ్స్ మీద మీకు కలిసి వస్తుంది. అయితే ఎప్పుడు కూడా ఈ గోచార ఫలితాలు గోచారంలో ఇటువంటివి ఇస్తూ ఉన్నప్పటికీ మీ జన్మజాతకంలో అసలు ఏముంది అనేది చూసుకోవాలి ఎప్పుడు కూడా. మీ జన్మజాతకంలో కనుక మీకు లగ్నాధిపతి ఎలా ఉన్నాడు, లగ్నం ఎందుకు బలహీనంగా ఉందా బలంగా ఉందా, అది గోచారంలో ఏదైనా మీ లగ్నాన్ని అప్లిక్ చేస్తుందా అనేది చూసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మీకు అది ఏ గ్రహం ద్వారా మీకు అఫ్లిక్ట్ అవుతుందో దానికి దానం ఇచ్చుకున్నా, దాని మంత్రం చేసుకున్నా మీకు క్లియర్ అయిపోతుంది. ఏం టెన్షన్ పడక్కర్లేదు.
ఏలినాటి శని వచ్చేసింది, కాలసర్ప దోషం ఉంది, ఇలాంటివి ఏం పెట్టుకోకండి. మీరు నిత్యము మీరు మీ ఇష్టదైవాన్ని ఆరాధించుకుంటూ నిత్యం లలిత చదువుకోవడము, ఉదయం సాయంత్రం ఏదైనా చక్కగా ఒక ఆలయానికి వెళ్ళడం చేస్తే మీ చుట్టూ మీ ఆరాలో పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే వచ్చిందో దేనికి భయపడాల్సిన అవసరం ఉండదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆస్ట్రాలజీ ఎందుకుంది, జ్యోతిషాస్త్రం ఎందుకుందంటే మీకు ఒక మార్గం చూపించడం, జ్యోతి అంతే కదండి, వెలుగు, జ్యోతిష్యము అంటారు. కాబట్టి వెలుగునిస్తుంది. అసలు మీకు ధనయోగం ఎందులో ఉంది అనేది మీ జాతకం చెప్తుంది. ఈ మార్గంలో వెళ్తే, ఈ ప్రొఫెషన్లో ఉంటే, ఇది చదువుకుంటే, ఈ వ్యాపారం చేస్తే, ఈ ఈ సమయంలో వ్యాపారం చేస్తే, ఇటువంటి వాటికి సంబంధించిన సర్వీసెస్ లేకపోతే ఉద్యోగం చేయాలనే దాన్ని ఒక క్లారిటీ ఇస్తుంది. అదేవిధంగా మీరు చేసే ప్రయత్నాలు అనుకోండి, మీరు ఉండే డైరెక్షన్ అంటే మీరు ఎప్పుడు గృహం కొనుక్కోవాలి, ఏ డైరెక్షన్లో నివసిస్తే మంచిది అనేది మీ చతుర్థ భావం. సంతానము ఎందుకు అభివృద్ధి అవ్వట్లేదు, సంతానం కలగాలంటే ఏంటి, కలగకపోవడానికి కారణాలు ఏమిటి, కలిగినా ఎందుకు వారు అలా ఉంటున్నారు, దానికి రెమెడీ ఏం చేసుకోవాలని మీ పంచమ భావము. రుణరోగ శత్రుభావం అంటారు. అంటే మనం పూర్వజన్మంలో చేసినటువంటి కర్మలు రుణము రూపంలోని, రోగము రూపంలోని, శత్రు రూపంలో వస్తుందట. దాన్ని మీ ఆరోభావంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి మీరు దాన్ని సెట్ చేసుకోవాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ జాతక చక్రంలో ముఖ్యంగా మీకు అష్టమం అంటే ఆకస్మిక సంఘటనలు, దశమం వృత్తి, లాభం, వ్యాపార సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో ఇక్కడ ప్రధానంగా మీ యొక్క పర్సనల్ చార్ట్లో ఎలా ఉంది అనేటువంటి విషయాలను చూసుకోవాలి. అవి ఏమి చూసుకోకుండా కేవలం మీరు ఏలినాటి శని వచ్చేసింది, అర్ధాష్టమి శని వచ్చింది, దాని ప్రభావం ఉండదని నేను చెప్పట్లే. అది ఉన్నప్పటికీ మీరు ఏలినాటి శని ఉన్న ఎవరైనా సరే ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత అయిన మహామంత్రం చేసుకోవడము, గోవులకు కాస్త బెల్లము తినిపించడము, మరియు అదే విధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క ఈ నిత్యము కూడా ఎల్నాటి శని ఉండేటువంటి వారు కాస్త శనివారం పూట కాస్త ఏంటంటే నువ్వులు నూనె ఒంటికి రాసుకొని దాని తర్వాత స్నానం చేయడం ద్వారా కూడా మీకు ఎల్నాటి శని యొక్క ప్రభావం తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో, విదేశాలకు వెళ్ళే విషయంలో కూడా ఒక సమయం అనేటువంటిది ఉంటుంది. ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు, ఏ సమయంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు ఉంటాయి, ఏ సమయంలో ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడం వల్ల మీకు మంచి ఫలితాలు ఉంటాయి కూడా ఉంటుంది. అది మీరు గోచారంలో 12వ భావంలో ఏ గ్రహం వచ్చి కూర్చుంది అనేటువంటిది చూసుకోవాలి. అది మీరు ఇది సమయం మంచి సమయమా కాదా అనేటువంటి నిర్ధారణ ఇస్తూ ఉంటుంది. ఆ రకంగా చేసుకుని మీకు ఇంకోటి ఏంటంటే ఉంగరాలు ఇలాంటివి పెట్టుకుంటూ ఉంటారు, నేను కాదనట్లేదు, దానివల్ల కొంత ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. కానీ మీరు ఏంటంటే తెలియకుండా, తెలుసుకోకుండా ఏది పడితే అది పెట్టేసుకుంటున్నారు. అలా కాదు, మీకు మీ జన్మజాతకంలో ఏ గ్రహం మీకు పాజిటివ్ ఫలితాలు ఇస్తుంది, ఆ గ్రహ సంబంధించింది ఇప్పుడు మీకు పెట్టుకోవచ్చా లేదా, లేదా కొంతకాలం తర్వాత ఆ యొక్క ఉంగరాన్ని ధరించాలా అనేటువంటి విషయం మీ జన్మజాతకంలో నవగ్రహాల్లో ఏ గ్రహం మీకు పాజిటివ్గా ఉందో చూసుకుని దాన్ని పెట్టుకోవాలి. లగ్నానికి శుభుడు, పాపి, మనకి శనివర్గ లగ్నాలు, గురువర్గ లగ్నాలు అంటే 2 రకాలుగా ఉంటాయి. కాబట్టి దాన్ని బట్టి కూడా పెట్టుకుంటారు. కానీ దానికంటే అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది మీ యొక్క లగ్నం శనివర్గమైనా గురువర్గమైనా కూడా మీ యొక్క జాతక చక్రంలో మీ గ్రహాల్లో ఏది స్ట్రాంగ్ గా ఉందో చూసుకుని పెట్టుకోవడం వల్ల మీకు మంచి ఫలితాలు రానున్నాయి, గుర్తుపెట్టుకోండి, వస్తాయి కూడా. ఇక నిత్యము దేవతారాధన చేసుకుని, నిత్య దీపారాధన చేసుకుని చేయండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.